ఏ రజిత, నేను అటు పొలంకి పోయి ఆ 2 మాళ్ళు ఆయన్ని ట్రాక్టర్ అటుకే ఉంటగిన దున్నిపిచ్చి అత్త నేను. సరేనా? సరే పోయిరా. మరి ఏమారా పైసలు ఇవ్వరా? ఎన్ని రోజులు నువ్వు తీసుకొని? అయ్యో ఇత్తనే బాబు, ఎందుకు అది అవుతున్నావే, గరం ఎందుకు అవుతున్నావే? కొద్దిగా నా పరిస్థితి మంచిగా లేదు. కొద్దిగా నేను ఈ పంట అయినాక నీకు పైసలు ఇత్తపోను. కొద్దిగా టెన్షన్ పడకే, కొద్దిగా ఎందుకు కోపం కత్తున్నావే? ఇత్తపోని నీ పైసలు ఎటుపోని. ఎన్ని రోజులు నువ్వు ఇస్తానే? ఎన్ని రోజులు ఎప్పుడు ఇస్తావురా? ఇంకా అయ్యో బాబు ఇత్తపోనే, టెన్షన్ పడకు, నీ పైసలు ఎటుపోవు. ఈత పంట అయినాక ఇత్తపో, గరం కాదు. సరేనా? ఇత్తపో. సరే. ఈ జీవితం అప్పుల బతుకు చేసావేంది తండ్రి భగవంతా. ఈ పైసలు ఇస్తుడేంది, బాధపడుడేంది? ఇక ఈ పాత వాళ్ళకి అదిగా పాపము పోరానికి పెయ్యన్ని అప్పులైనాయి, ఎట్లా పడతాడో ఏమో. మనిషి అక్కడ అప్పులు అంటే తీర్పడా? నాకు కింద వాడి మీద వాడు ఏం చేస్తాడు? అంతే కాని చిన్నక్క. అందరు పొలాలు వేసుకోబట్టే నా మళ్ళీ ఇంకా దున్నుడు కాకపోయే. ఎట్లా అనికైతే ఒకసారి ఫోన్ చేస్తా నరేష్ గారికి. హలో, అరే నరేషు, ఏడున్నావురా? మన 2 మాళ్ళు దున్నాలి కదరా. నేను కట్టకెందుకు దున్నవచ్చునే, నేను రాను. అరే గట్లన పడుతువేంద్రా? ఎందుకు రావురా? నువ్వు పేరు సరే పైసలు వేయలేవు, నేను ఎట్లా రావాలే? అరే పైసలు ఎటు పోతాయిరా? ఇత్తగాని రాలేవురా. అందరు పొలాలు వేసుకోబట్టే మనదేమో నాటెత్తిపోతుంది. మళ్ళీ ఎప్పుడు దున్నుతావురా? ఎప్పుడు నీకే చెప్పు తిని మనీ చెప్పినా తీయే, ఎప్పుడు చెప్పుడు మంది కానీ పైసలు అయితే మనీ. అరే ఇత్తదారా, నీ పైసలు ఎటు పోవురా? ఇంటోళ్ళందరూ ఈ పొలం మీదనే ఆధారపడి ఉన్నారా? మా పొట్టబాటు ఎట్లా గడుచురా చెప్పు? జర రారా, నీకు పుణ్యం ఉంటది గాని. నాకు కూడా ఉన్నారే పిల్లలు, నాకు లేదా బరువు బాధ్యత? నేను ఎట్లా బతకలే? నువ్వు పైసలు ఏమానియవు? అరే ఇత్తదారా నరేసు, ఈసారి పోయినసారి 2 పంటలే, ఇప్పుడు ఇత్త గాని కొద్దిగా రారా, నీకు పుణ్యం ఉంటది. జల్ది రారా, నాటు ఎత్తిపోతుందిరా. ఎత్తిపోతే నాకేందే, నాకు పని ఉంది. ఫోన్ పెట్టాయి, నీ మళ్ళీ ఎవరు నేను చూసుకుంటా పో. ఎత్తిపోతే నాకేందే, నాకు పని ఉంది. ఫోన్ పెట్టాయి, నీ మళ్ళీ ఎవరు నేను చూసుకుంటా పో. దామ్మా అయిపోయిందా రా స్కూలు? అయిపోయిందా? డాడీ డాడీ, రేపు మా స్కూల్ టీచర్ ఫీజు కట్టకపోతే స్కూల్ కి రాని అన్నది. అవునారా? సరే తల్లి, రేపు పొద్దున వచ్చి మీ స్కూల్ మేడంకి చెప్పి నేను పొద్దున ఫీజు కడతా. సరేనా? సరే, మరి రేపు పొద్దున కట్టాలి. కట్టకపోతే మా మేడం తిడుతుంది నన్ను. సరే తల్లి, కడతా పోరా, నువ్వు వెళ్ళి ఆడకపో. రేపు మా స్కూల్ టీచర్ ఫీజు కట్టకపోతే స్కూల్ కి రాని అన్నది. ఎత్తిపోతే నాకేందే, నాకు పని ఉంది. ఫోన్ పెట్టాయి, నీ మళ్ళీ ఎవరు నేను చూసుకుంటా పో. ఎన్ని రోజులు నువ్వు ఇస్తానే? ఎన్ని రోజులు ఎప్పుడు ఇస్తావురా? ఇంకా అన్నకి రాఖీ కట్టడానికి పోతున్నా అక్క. సరే సరే, మంచిగా పోయిరా. అక్క నేను మా అన్నకు రాఖీ కట్టడానికి పోతున్నా,
నువ్వు కొంచెం మా ఇంటికి అయ్యి. సరే సరే అక్క, బాయ్. బాయ్ రా. అన్నా మంచిగా చెల్లేదారా ఇప్పుడే నారా రావడం. అవునన్నా ఇప్పుడు వస్తున్నా. వస్తుంది ఒకసారి. మంచిగున్నారా అందరు? మంచిగా. సరేరా వెళ్ళి కాళ్ళు కడుక్కో ఇంట్లో పోదాం. మళ్ళీ వెతకపోతే నత్తుందో ఈ దోర్సాని. వదినా మంచిన్నావా? ఉన్నాం తీయు. ఏమైంది వదిన అట్లా ముందు దింపుతున్నావు? నేను అన్నకి రాగి అడ్డి పోదామని వచ్చిన. సరే తీ, నా మంచాల కూసో. సరే వదినా. కూర్చో. మంచిన్నావారా? మంచిగున్నా. మంచి చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. నా కోసం ఏం తెచ్చినా అత్తయ్య? నీకోసం చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొచ్చిన. హై, ఇవన్నీ నాకేనా? నీకోసం ఇది తీసుకొచ్చిండ్రా, తిను. సరే రా పోయి ఆడుకోపో. ఇంకా చెల్లే ఇంటికాడ అందరు మంచిగున్నారా? ఏందిరా ఇంత పొద్దుగల చెప్ప పెట్టకుండా వచ్చినావు? రాకెట్ల పండుగ కదా, నీకు రాకెట్ వెళ్దామని వచ్చిన. అవురా నేను అసలు రాకెట్ల పండుగ మర్చిపోయాను రా చెల్లి. ఏ రజిత ఒకసారి ఇంట్లోకి రా. సరే అత్తనాగు. ఏంటి చెప్పు. మా చెల్లె రాఖీ కట్టడానికి వచ్చింది. నేను అటు బజార్కు పోయి చికెన్ తీసుకొస్తా. నువ్వు ఆ చికెన్ సంబంధించిన మసాలాలన్నీ రెడీ పెట్టు, సరేనా? నేను పోయి తీసుకొని వస్తా. మనకే తినడానికి దిక్కులేవంటే ఇప్పుడు చికెన్ తీసుకొచ్చిన అవసరమా? ఏం మాట్లాడుతున్నావు మెంటల్ దానా? అవేమన్నా మాటలేనా? మా చెల్లింటి ఎంత బాధపడుతుంది పిసరా నీకేమన్నా? దానికి చికెన్ పెడితేమో అరిగిపోయినట్టే కరిగిపోయినట్టే చెప్తున్నావు మన ఇంట్లో. ఏమున్నవే నాకు అర్థం కాదు. నేను తీసుకొస్తాను, వాడిని రెడీ పెట్టు. విన్నావా? సరే తీ. మళ్ళీ పోతున్నావన్నా, రా కూర్చో. అదేం లేదురా, నేను అటు బయటకు పోయి చికెన్ తీసుకొస్తా. చికెన్ తీసుకొచ్చినాక వాదినే వంట చేసినాక తినేసి వెళ్దురా. అద్దన్నయ్య నాకు లేట్ అవుతుంది, నేను రాకెట్టేసి ఇంటికి వెళ్తా. ఎందుకురా తల్లి, నేను అట్లా ఎంతసేపు రా అటు పోయి తీసుకొని వస్తా, తినేసి రాకిడి కట్టిపోదు, ఓకేనా? అద్దన్నయ్య లేట్ అవుద్ది. ఏమైందన్నయ్య అట్లా బాధపడుతున్నావు? ఏం లేదురా, నువ్వు తినేసి వెళ్ళురా. నువ్వు తినకపోతే నాకు బాధనే కదా రా. నీ బాధ నాకు అర్థమైంది అన్నయ్య, కానీ నువ్వు వెళ్ళి కూర్చో, నేను నీకు రాఖీ కట్టేసి వెళ్తా ఇంటికి. ఏ రజిత ఇట్రా, షాపయ్యే చెల్లె రాఖీ కడుతుందంట. అన్నయ్య అమ్మా తొందర రా అన్నయ్య. వస్తున్నా.
చెల్లె ఆగురా ఒకసారి. రజిత ఏంటిదే? ఒకసారి రాయే. ఏంటిదే? మా చెల్లెలు రాఖీ కట్టింది గానే జేబులో ఒక 100 రూపాయలు కూడా లేవు. మా చెల్లెలకు డబ్బులు ఇద్దామంటే డబ్బులు లేవే. ఎట్లనే నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? పోయినా సరే 1000 రూపాయలు సీర ఉన్నది, ఇప్పుడు పైసలు ఇచ్చి అవసరమా? నువ్వు ఏం మనిషివే, ఏం మాట్లాడుతున్నావు? మా చెల్లింటి ఎంత బాధపడుతుంది. రాకిట్ల పండుకున్నాడు మా చెల్లెని బాధ పెడతా అని చూస్తున్నావేంది? నీకేమైనా తలకాయ ఉందా? నువ్వు మీ అన్నింటికి కోతకి ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పు? నీకేమైనా తలకాయ ఉండే మాట్లాడుతున్నావా? ఎప్పుడు ఇవుడు మా చెల్లెకి ఏదైనా ఇద్దామంటేనే చాలు ఇరుసుక పడుతావు నువ్వు. అసలు తలకాయ లేదానా? నీతో ఎప్పుడు ఇదే తలకాయ నొప్పి. నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉంటాయి కూడా కొద్దిగా. అయ్యో 100 రూపాయలే ఉన్నాయి. 100 రూపాయలే ఉన్నాయా? గవ్వే ఉన్నాయి. ఇవే ఉన్నాయా? గవ్వే ఉన్నాయి మరి. సరేలే, నా చెల్లెల్ని ఏదో కాళ్ళు మొక్కి బతుకులాడుకుంటా. సరేదా? మనసే తడిసేలా కురిసేలా చిరుజల్లి. ఏమైందన్నయ్య, ఎందుకు అట్లా బాధపడుతున్నావు? సమయం మెరిసేలా. ఏం లేదురా, నా దగ్గర డబ్బులు లేవురా. నీకు ఇవే ఇయ్యదలుచుకున్నాను రా. అద్దన్నయ్య, నాకు అవసరం లేవు, నువ్వే ఉంచుకో. ఏమైందిరా తల్లి? ఎందుకన్నయ్య డబ్బులు? అన్నయ్య, ఏ ఆడపిల్లైనా పుట్టింటికి ఆనందంగా సంతోషంగా వస్తుంది అంటే అది కేవలం రాకెట్ల పండుగ రోజు మాత్రమే. నాకు నీ తోడుంటే సరిపోతుంది అన్నయ్య. సరే తల్లి, నాకు నీ తోడు, నీకు నా తోడు ఇదే కావాలి కదా తల్లి. సరే గాని నీ కాళ్ళు మొక్తా లేరా తల్లి. దేవుడు నా కోసం అన్నగా పుట్టాడు, నా చేతికి గోరింత. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమ ఆలయం, దేవుళ్ళ జన్మాలయం. బాయ్ అన్నయ్య. బాయ్ చిట్టి, మంచిగా కోరా. రైట్ రా, బాయ్ రా. దయచేసి నాలాంటి అన్న వదినలు ఉన్న వారికి ఒకటే విజ్ఞప్తి, దయచేసి చెల్లెల్ని ఎవరు బాధ పెట్టకండి, మీరు బాధపడకండి. ఇంటి ఆడబిడ్డ బాధపడితే మన ఇంటికే అరిష్టం. కాబట్టి నాలాగా చెల్లెలున్న వారికి ఈ బాధ తెలియదు, చెల్లెలు లేని వారికి ఈ బాధ అంతా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా చెల్లెల్ని బాధ పెట్టకండి. హ్యాపీ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని మీ గంగాధర్.